బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిలిపేయాలని టీఎస్ఎల్పీఆర్పీ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ పివి శ్రీనివాసరావు పోలీస్ కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు మెసేజ్ను పంపించారు. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా మెడికల్ టెస్టులు ప్రక్రియ నిర్వహించవద్దని సూచించారు. మెయిన్స్లో 122, 130, 144 ప్రశ్నలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారని, 57వ ప్రశ్న తప్పుగా ఉందని పలుమార్లు కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు నెల 9న తీర్పు వెల్లడించింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాక మళ్లీ వాల్యుయేషన్ చేయాలని బోర్డును ఆదేశించింది. ఆపై అర్హులైన వారితో ఫైనల్ లిస్టును రిలీజ్ చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే గురువారం నిర్వహించాల్సిన మెడికల్ టెస్టులను బోర్డు నిలిపివేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిలిపేయాలని టీఎస్పీఎల్పీఆర్పీ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు పోలీస్ కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు మెసేజ్ను పంపించారు. కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా మెడికల్ టెస్టులు ప్రక్రియ నిర్వహించొద్దని సూచించారు. మెయిన్స్లో 122, 130, 144 ప్రశ్నలకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారని, 57వ ప్రశ్న తప్పుగా ఉందని పలుమార్లు కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు నెల 9న తీర్పు వెల్లడించింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలను తొలగించాక మళ్లీ వాల్యుయేషన్ చేయాలని బోర్డును ఆదేశించింది. ఆపై అభ్యర్థులపై వారితో ఫైనల్ లిస్టును రిలీజ్ చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే గురువారం నిర్వహించాల్సిన మెడికల్ టెస్టులను బోర్డు నిలిపివేసింది.